హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం నేను వాటర్ మిలన్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే వాటర్ మిలన్ ఏ విధంగా వస్తుంది మనకి ట్రాన్స్పోర్ట్, మరి దాన్ని తింటే ఎటువంటి ప్రయోజనాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ కూడా స్క్రోల్ చేయకుండా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్లో అయితే వాళ్ళకి లోడ్ రావడం జరిగింది. ఆ లోడ్ మరి వాళ్ళు దించుతుంటే వాళ్ళతో పాటు కూడా నేను హెల్ప్ చేశాను. నిజంగా క్యాచ్ అంటే పుచ్చకాయ చూడండి ఎలా క్యాచ్ పెట్టి మళ్ళీ అక్కడ కింద స్టాక్లో ఎలా పేరుస్తున్నారో. వ్యాన్లో చూసారు ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో. దించేసిన లోడ్ అయితే ఇలా పందిరి కింద స్టాక్ వేసి చూడండి ఎంత ఒక ఆర్డర్ ప్రకారం ఎలా పేర్చారో. నిజంగా చూడడానికి ఎంత ముచ్చటేస్తున్నాయో ఇటువంటి పుచ్చకాయలు. దించేసిన లోడ్ అయితే ఇలా పందిరి కింద స్టాక్ చేయడం కోసం పీసులు కట్ చేసి మరి ఒక ఆర్డర్ ప్రకారం ఎలా పేర్చారు. ఈగలు ఇటువంటి కూడా ఏమి వెళ్లకుండా నీట్గా చాలా పెట్టారు. అయితే మరి మన పుచ్చకాయల వ్యాపారి నాగ్ గారితో మనం ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అందరూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నర్సీపట్నం ఒక పని మీద వెళ్తుండగా దారిలో ఒక షాప్ కనిపించింది. షాప్ ఏడని చూస్తే ఇది పుచ్చకాయల షాపు. మరి పుచ్చకాయలు ఈరోజు అంటే సమ్మర్లో వేసవికాలంలో పుచ్చకాయలు తినడం అనేది ఎంతో ఆరోగ్యం. మరి పుచ్చకాయలు ఎక్కడ నుండి తెస్తున్నారు, ఏ విధంగా తెస్తున్నారు, అసలు పుచ్చకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి, దాని యొక్క లాభాలు ఏంటో ఈరోజు ఇక్కడ మన పుచ్చకాయలు చేసే వ్యాపారి మన నాగ్ గారు, మీ పేరు నాగండి, నాగ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మరి పుచ్చకాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మాకు బుచ్చిపేట ఈ ఏరియా నుంచి వస్తాయి. ఈ ఏరియా బుచ్చిపేటలో అయిపోతే మనకి రాజమండ్రి, నెక్స్ట్ ద్వారకా, తిరుమల, కత్తిపూడి ఈ ఏరియా నుంచి పుస్తకాలు వస్తుంటాయి. అవును సార్. పుచ్చకాయ మినిమం ఇది మీరు అంటే బుచ్చిపేట అంటే మీ దగ్గర సమీపంలో ఇక్కడ దొరుకుతాయి. మినిమం సీజన్ ఎన్ని రోజులండి? సీజను 3 నెలలు ఉంటుందండి. 3 నెలలు ఉంటుందండి. అయితే పుచ్చకాయ మీరు ఇక్కడ బుచ్చిపేట అయిపోయిన వెంటనే ఇక్కడ ఎప్పుడైతే మీకు పూర్తిగా దొరకని పరిస్థితుల్లో మీరు బయటికి అంటే కత్తిపూడని ఇటు చిన్న తిరుపతి ఇటు సైడ్ వెళ్ళి మీరు తీసుకొస్తారు. సార్, మీకు రేటు ఏ విధంగా ఉంటుంది సార్? ఇది అక్కడ ఒక తోటలో ఒక రైతులు ఒక దగ్గర ఉంటుందండి. ఒక టన్ను 10,000 ఉంటుంది, 5,000 ఉంటుంది. సెకండ్ చిన్నకాయలు అయితే, పెద్దకాయలు అయితే 10, 12, 15,000 దాకా అమ్ముతాయి. అంటే పుచ్చకాయలు నేను చాలా చోట్ల అంటే నేను తిరుగుతుండండి, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతుంటాను. పుచ్చకాయలు చూసుకుంటే ఒక దగ్గర ఒక్కొక్క రకాలు, ఒక్కొక్క రంగు, ఒక కలర్ ఉంటాయి. అంటే పుచ్చకాయలు ఏం రకాలు ఉంటాయా? ఉంటాయండి. నల్లకాయలు ఉంటాయి, తెల్లకాయలు ఉంటాయి. నల్లకాయల్లో బోల్డ్ విత్తనాలు ఉంటాయి, తెల్లకాయల్లో బోల్డ్ విత్తనాలు ఉంటాయి. ఏ విత్తనం ఏ రైతు పండించారో అది వాళ్ళ ఇష్టం. అది ఆ భూమిని పండి వాళ్ళు పండిస్తారు అనమాట. ఓకే అండి. ఇప్పుడు అంటే వీటికి కూడా మనలో మనుషుల పేర్లు ఉంటాయండి. ఉంటాయండి. అది అంటే పుచ్చకాయ మీరు ఇప్పుడు ఏంటంటే పుచ్చకాయ ఈ కలరు అంటే బ్లాక్ పుచ్చకాయ, దాని ఇది దాని పేరు ఏంటి, ఆ విధంగా ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చెప్తారు మీరు? ఇప్పుడు నల్ల పుచ్చకాయలు ఉంటాయి. నల్ల పుచ్చకాయలు కిరణ్ ఉంటాయి, రౌండ్ కాయలు ఉంటాయి, పెద్ద కాయలు ఉంటాయి, చిన్నకాయలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వైట్ కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. నల్లకాయలు అయితే 4-5 రకాలు ఉన్నాయి. తెల్లకాయలు అయితే చాలా రకాలు ఉన్నాయి. తెల్లకాయలు మధుబాలు ఉంటుంది, కృష్ణ ఉంటుంది, వసిద ఉంటుంది, 777 ఉంటుంది. అలా చాలా రకాలు ఉంటాయి. ఒక భూమిని బట్టి రైతు ఏ విత్తనం పండుతుంది అన్నది చూసి రైతు ఆ పంట వేస్తాడు. మనకేమన్నది రైతు మన తోటలోకి వెళ్తాం, చూసుకుంటాం, మనకి కాయ నచ్చితే మాట్లాడుకుంటాం, తెచ్చుకుంటాం. ఓకే అండి. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ అలా ఉంటుందండి. సీజనల్ ఫ్రూట్ అండి. అవును. అంటే మనకి సంవత్సరం మొత్తం పండదు. సంవత్సరం మొత్తం పండితే వర్షాకాలం పెద్దగా తింటారు కదా. సమ్మర్లో అయితే కొద్దిగా బాగా తింటారు. అవునండి. సమ్మర్లో అనుకోండి కొద్దిగా ఎండకి చల్లగా ఉంటుంది, కూలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పుచ్చకాయ ప్రిఫరెన్స్ చేస్తారు. మీరు ఈ వ్యాపారం మినిమం ఎప్పటి నుండి చేస్తున్నారండి? సుమారు 2014-15 నుంచి చేతనం. అంటే మినిమం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అంటే ఇందులోని వ్యాపారం అన్నది ఇదే కాదు, ప్రతి వ్యాపారం అనేది పోటీ జరుగుతుంది. అంటే కరోనా తర్వాత కరోనా ముందు వ్యాపారాలు వేరు, కరోనా తర్వాత వ్యాపారాలు వేరు. అంటే ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే మీరు 2014 అంటే అప్పుడు బిజినెస్ ఎలా ఉండేది? అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు అసలు ఏం బాగోలేదు వ్యాపారం. అంటే ఇప్పుడు పోటీ పెరిగింది, రేట్లు పెరిగి జనాలు కూడా పాత రేట్లు అడుగుతుంటారు, తక్కువ కావాలి అడుగుతుంటారు. మనకి డబ్బులు తోటలో తిట్టిన బట్టి అలాగేదో అలవాటు అయిన దాని మీద రొటేషన్ చేస్తుంటాం. అలాగే అంటే ఏదో రొటేషన్ కోసం ఏదో ఉండలేక అలవాటైన వ్యాపారం తప్ప ఇందు మీద ఏదో మన లాభాలు సంపాదించడం, భూములు పోగేసిన, ఆస్తులు పోయి అయితే లేదు. వ్యాపారం మీద అంత ఆస్తులు భూములు పోగేసినాడు అన్నాడు. ఇప్పుడు ఏదో పొట్టగూటికి జాండ పొట్ట కోసం మీరు కష్టపడుతున్నారు. అయితే పుచ్చకాయ అనేది తింటే ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయండి? ఇప్పుడు యూట్యూబ్లో అట్లా బోర్డు పని చూపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే చాలా మంది యూట్యూబే సార్ చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, రంగులు వేస్తారు, ఇంజక్షన్ చేస్తారు. అలాంటి రంగులు ఇంజక్షన్ మనకు అది చేయరండి. రంగులు ఇంజక్షన్ పైకి చేస్తారు. మనకు కాసిన జనాలకి ఎక్కడో అదర్ కంట్రీ అని కాదు, ఎక్కడో అదర్ స్టేట్లో చేస్తారు. ఎక్కడో పెద్ద కాయలు ఉంటాయి, వాటికి ఎక్కడో ఇంజక్షన్ చేస్తారు, కాయలు పోతాయని. ఇక్కడ ఈ ఇంజక్షన్లే బోల్డ్ రేటు. అలాంటిది ఇంజక్షన్లు కాయలు చేస్తే మనం వ్యాపారం చేయవసలేదు, తడిగొట్టేసుకుని తొంగడం అండి, ఏముండదు. అయితే పుచ్చకాయ వల్ల చాలా ప్రయోజనాలు చెప్తున్నారు చాలా మంది. అంటే స్వీట్గా ఉంటాయండి పుచ్చకాయ. అంటే ఏ కాయ బాగుంటుంది, ఎలా ఉంటుంది మీకు తెలుస్తుందండి? ఉందండి. కాయలన్నీ ఒక తోటలో పండుతాయి, వేరే ఒక తోటను బట్టి స్వీట్ అనేది వస్తుంది. ఒక తోటలో ఒక్కొక్క సార్థవంతాన్ని బట్టి దాని స్వీట్ అనేది ఏర్పడుతుంది. మనం ఏం తయారు చేసిన ఏం కాదు కదా. ఏకైనా బాగుంటుందని మనం చెప్పలేం. కొన్ని కాయలు బాగుంటాయి, కొన్ని కాయలు మిస్ అవుతాయి. అలాగనేసి ఏకైనా ఆ తోటలో పండియే.
అయితే మాకు అంటే ఏమనుకోకుండా మాకు ఒక కాయ కోసి కొద్ది టేస్ట్ చూపిస్తారా? చూపిస్తామండి పర్టికులర్గా. కమన్. బాబా సార్ ఈ పెద్ద ఆయన కూడా పెట్టండి. పెద్ద ఆయన సార్ తినండి. పెద్ద తినండి. ఎలా ఉంది టేస్ట్ చెప్పండి. నవ్వకండి, తినండి. కాయ బాగుందండి. మీరు తినండి సార్, అందరూ టేస్ట్ చేద్దాం. పట్టుకు తీసుకో. బాగుందండి. చాలా అంటే ఇది ఇంకా పంచదార తినలేదండి. పంచదార కనిపించదు అంతే. గురువు మీరు పుచ్చకాయ తిన్నారు కదా, ఇది ఏ విధంగా ఉందండి? బాగానే ఉందండి. అమృతంలాగా ఉందండి. అమృతంలా ఉందండి. అమృతం వాటర్ కదండి? వాటర్ కాదండి, పుచ్చకాయ బాగుందండి. పుచ్చకాయ బాగుంది, చాలా నచ్చింది నాకైతే. కానీ దీనివల్ల బయటకు తెలియలేని ప్రయోజనాలు ఉన్నాయి, కానీ బయట మాట్లాడకూడదు. దీనివల్ల చాలా ఎనర్జీ బాడీ. ఓకే సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ నా గురించి మీరు ఒక 10 నిమిషాల సమయం కేటాయించినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.